నమస్తే. అసాధారణమైన ఏకాగ్రత, అద్భుతమైన మేధస్సు గురించి తెలుసుకునే ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. భగవద్గీతలోని ఈ శ్లోకం చూడండి. ఇది మనిషి సాధించాల్సిన ఒక గొప్ప సత్యాన్ని మనకు చెబుతుంది. సిద్ధయే అంటే రొటీన్ లైఫ్ కాకుండా ఒక అసాధారణ లక్ష్యం కోసం వేలాది మందిలో కొందరే కష్టపడతారు. ఇక తత్వతః అలా కష్టపడే ఆ కొద్దిమందిలో కూడా చాలా తక్కువ మందే సంపూర్ణ జ్ఞానాన్ని సాధిస్తారు. ఇక్కడ తేడా గమనించారా? ఒకవైపు వేలాది మంది గడిపే సాధారణ జీవితం, మరోవైపు ఒకరి అసాధారణ లక్ష్యం. ఎందుకంటే చాలామందికి సాధారణంగా బ్రతికేయడం ఇష్టం, కాని ఫుల్ ఫోకస్ ఉన్న వాళ్లే గొప్ప విజయాల వైపు దూసుకెళ్తారు. అయితే ప్రాచీన కాలం నాటి ఈ ఫిలాసఫీ నేటి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతుందనేగా మీ డౌట్? దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గారి జీవితమే. చిన్నప్పుడు పలకపై మొదలైన ఆయన ప్రయాణం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వరకు ఎలా సాగిందో చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. పేదరికంలో పుట్టినా సరే రామానుజన్ గారికి చిన్నప్పట్నుంచే కష్టమైన మ్యాథ్స్ అంటే ఎనలేని ఆసక్తి ఉండేది. రాత్రుల్లో చిన్న దీపం వెలుతుర్లో కూర్చుని తన నోట్బుక్ల నిండా ఎన్నో కొత్త కొత్త సూత్రాలను రాసేవారు. చుట్టూ ఉన్నవాళ్లు ఆయనను పిచ్చివాడనుకున్నా ఆయన మాత్రం తన ఏకైక లక్ష్యాన్ని ఎప్పుడూ పక్కన పెట్టలేదు. తనలోని ఆ స్పెషల్ టాలెంట్ని నమ్ముకుని తన గోల్స్ కోసం అలుపెరగకుండా కష్టపడ్డారు. ఆ కఠోర దీక్షే ఆయనను కేంబ్రిడ్జ్ చేర్చింది. అద్భుతమైన మేధస్సుతో ప్రపంచ శాస్త్రవేత్తలనే స్టన్నయ్యేలా చేశారు. ఆయన చేసిన ఈ ఒంటరి పోరాటం చివరికి మన దేశానికి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. ఒక్కసారి ఆలోచించండి, రామానుజన్ గారి జీవితం ఆ ప్రాచీన భగవద్గీత శ్లోకానికి ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో కదా. నిజమైన జ్ఞానం కోసం వెతికే ఆ 1000 మందిలో ఒకరు ఆయనే అనడానికి ఇంతకంటే గొప్ప రుజువు ఏముంటుంది? ఎన్నో అకాడమిక్ టెన్షన్స్ ఫేస్ చేస్తున్న నేడి విద్యార్థులు ఆయన డెడికేషన్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎప్పుడూ గుంపులో గోవిందాల కాకుండా మీలోని ఆ స్పెషల్ టాలెంట్ని గుర్తించండి. అప్పుడే మీ అసలు సత్తా బయటపడుతుంది. గట్టి పట్టుదల, కరెక్ట్ ఫోకస్ ఉంటే అసాధారణమైన విజయాలు సాధించడం మీకూడా 100% సాధ్యమే. మరి చెప్పండి, మీరు ఆ సాధారణ గుంపులో ఉండిపోతారా, లేక అద్భుతాలు సృష్టించే ఆ అసాధారణ మార్గాన్ని ఎంచుకుంటారా?